सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखं भूर्हचञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:42 తిథి షష్ఠి రాత్రి 11:08 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 3:28 వరకు. వర్జం మధ్యాహ్నం 1:38 నుంచి 3:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:37 నుంచి 12:22 వరకు. అమృతకాలం రాత్రి 10:51 నుంచి 12:23 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం సాయంకాలం 6 గంటలకి. ఆ సమయంలో దానం చేసిన ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా లౌకికమైనటువంటి కార్యక్రమాల విషయంలో కూడా మనం పనులు ఆరంభించడానికి దానికి కూడా తారాబలం సక్రమంగా చూసుకుని ఉపయోగించుకోవచ్చు. విశేషించి ఈరోజు అగ్ని పూజ, అలాగే ప్రదోషం కాబట్టి సాయంకాలం వేళ శంకరుని ఆరాధించుకోవాలి. అగ్ని పూజ అంటే హోమాధికారిని ఏదైనా చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఈరోజు వదిలిపెట్టవలసినటువంటి అంశాలలో మనకి ఏది బాగా ఇష్టమో ఆ పదార్థం తినకుండా ఉండడం మంచిది. అదేవిధంగా ఉసిరికాయ తినకుండా ఉండడం మంచిది. దానాలు చేసేటప్పుడు చిమ్మిలిని దానం చేయడం మంచిది. ఎందుకంటే మనం ఇలాగా సుబ్రహ్మణ్య స్వామికి ఆదిశేషునికి చిమ్మిలిని నైవేద్యంగా పెడుతుంటాం కాబట్టి ఆ విధంగా నైవేద్యం పెట్టడం, దానం చేయడం, అవి రెండు కూడా చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు ఈ చిమ్మిలిని దానం చేయడం, తినడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే స్త్రీ సంబంధమైన అనారోగ్యాలకి ఈ చిమ్మిలి అనేటువంటిది దోషాలను పూర్తిగా తొలగించే లక్షణం కలిగినది. పూజించేటప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేస్తుంటాం. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసినప్పుడు ఏకభక్తం చేయడం అనేటువంటివి చేస్తుంటాం. అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజలో దీపము సమర్పించరు. ఎందుకనంటే మనకు సర్పములకు దీపం అనేటువంటిది ఏమీ కనిపించకుండా చేస్తుందనేటువంటి భావన ఒకటి వ్యాప్తిలో ఉంది. అందుకని దీపం అనేటువంటిది పెట్టకుండా పూజ చేస్తూ ఉంటారు. ఇది సాధించడం వల్ల ఏమవుతుంది? సర్వకార్య సిద్ధి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ వల్ల. అలాగే సత్సంతానం, విశేషించి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే లౌకిక జ్ఞానములన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క ప్రగతికి ఉపకరించుకునేలా చేయడం అన్నమాట. అది కూడా ఫలితం సిద్ధిస్తుంది. నేటి ఆణిమిత్యాలు. జీవితం అంటే ఆనందము కాదు, విషాదము కాదు, నిర్ణయించుకోవలసింది నీవే. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక.
శ్రీ కార్తీక దామోదరాయ నమః. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి కార్తీక మాసంలో షష్ఠీ తిథిలోకి వచ్చాం. ఈరోజు తప్పనిసరిగా ఉపవాస ప్రక్రియతో పాటుగా శివారాధన, విష్ణారాధన తప్పనిసరిగా ఆచరించాలి. అంతేకాకుండా తీపి పదార్థాలు మాత్రం తినకూడదు. ఉసిరిక కూడా ఈరోజు సేవించకూడదు. నువ్వులు, బెల్లంతో చేసినటువంటి చలిమిడిని తప్పనిసరిగా చక్కగా కనుక స్వీకరించినట్లయితే మంచిది. బ్రహ్మచారికి షటశోభితమైనటువంటి భోజనం పెట్టి ఎర్ర గళ్ళ తువ్వాలు కనుక సమర్పించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ యొక్క వ్యక్తులకు ప్రసాదింపజేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. శివ కుటుంబాన్ని మించిన కుటుంబం లేదు కదండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సఖ్యతా స్వరూప తత్వాలే మానవ జీవితంలో కూడా చాలా అవసరమని పరమేశ్వర కుటుంబం మనకు తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. కార్తీక మాసంలో శివాలయాన్ని దర్శించినప్పుడు చండీ ప్రదక్షిణం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. అలాగే పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు దర్శనం కోసం మీరు వెళ్ళినప్పుడు అక్కడ బీదలకు మీకు తోచినంతగా దానాదులు కనుక నిర్వహించినట్లయితే అన్నిటికన్నా మించింది అన్నదానం. అన్నదాత సుఖీభవ అని చెప్పేసి శాస్త్రం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. అన్నపూర్ణేశ్వరి కూడా చక్కగా తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేయాలి అంటే తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో అన్నదానానికి తగినంత సహాయం చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. కార్తీక మాసంలో చేసే చిన్ని చిన్ని దానాలు మీ జీవితంలో అదృష్టకరమైనటువంటి తత్వాన్ని ప్రసరింపచేస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే అన్నిటికన్నా మించింది దీపదానం. దీపదానం కూడాను కార్తీక మాసంలో చేసేటువంటి విశిష్ట లక్షణం ఉంది. ఈ దీపదానం చేసేటువంటి విధి విధానంలో తప్పనిసరిగా వెండి కుందిలో ఆవు నెయ్యి పోసి చక్కటి బంగారపు ఒత్తి ఉంచి బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇచ్చేటువంటి సంప్రదాయం ఉంది. ఇలా చేయటం వెనకాల అంతరార్థం తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడాను తొలగించబడటానికి విశిష్టవంతమైనటువంటి దివ్యవంతమైన దానంలో దీపదానం చాలా విశిష్టవంతమైన పాత్రను ఈ కార్తీక మాసంలో పొందింది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అడుగంగా నొకడైన లేడనుచు నీ వాడింతువి లోకముల్ వెడగవు మాయలివేలా కర్మమిషతో వేర్వేరు తాపంబులిందిడనేలా ఇవి బాపి బ్రోవుమనగా హేలా కృపామూర్తి మా చెడు దుఃఖంబుల మృంగనేలా బలిరా శ్రీనీలకంఠేశ్వర. ఓ నీలకంఠేశ్వర స్వామి, అడుగంగా నొకడైన లేడనుచు నీ వాడింతువి లోకముల్. నువ్వు అడిగేవాడొక్కడు కూడా లేడు గదా నిన్నని ఈ లోకాలను నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తున్నావయ్యా. దేవదేవుడవు, మహాదేవుడవు, ఆదిదేవుడవు, కాలాతీతుడవు కనుక నిన్ను అడిగేవాడెవడూ లేడు. అడిగేవాడు లేకపోవడంతో నీ ఇష్టారాజ్యంగా ఉన్నదయ్యా ఈ సృష్టి. ఓ స్వామి, అడుగంగా నొకడైన లేడనుచు నీ వాడింతువి లోకముల్ వెడగవు మాయలివేలా కర్మమిషతో వేర్వేరు తాపంబులిందిడనేలా. జీవులను సృష్టించి వారి వారికి స్వభావాలను ఏర్పరిచి ఆ స్వభావం త్రిగుణాలతో ముడిపడేలాగా చేసి
సత్వగుణం ప్రకారం, రజోగుణం ప్రకారం, తమోగుణం ప్రకారం ఆయా జీవులు వారి స్వభావానికి తగినట్టుగా స్పందించి వారు ప్రవర్తిస్తుంటే ఒకరి ప్రవర్తనకి మరి ఒక ప్రవర్తనకి కూడా భేదం వచ్చి అక్కడ ఘర్షణ పుట్టి ఆ జీవులు అనేకానేక బాధలకు లోనవుతూ ఉంటే వారు చేసినటువంటి ఈ చేష్టలకు, ఈ కర్మలకు మళ్ళీ ఫలితాలనేటువంటి వాటిని కల్పించి, ఈ కర్మ ఫలితాల వల్ల మళ్ళీ వాళ్ళకి జన్మలను కల్పించి ఇలా నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నావయ్యా. ఈ జీవుల తరపున అడిగేవాడు ఒక్కడు కూడా లేడనే కదా. అడుగంగా ఒకడైన లేడనుచు నీ వాడింతువి లోకముల్ వెడగవు మాయలివేలా. ఎందుకయ్యా ఈ మాయ? దీనిలోనే మళ్ళీ సత్వగుణం అనేది ఏర్పరిచి దాని ద్వారా నిన్ను తెలుసుకునేటువంటి ఉపాయాలు తెలియజేసి అలా ఆ సత్వగుణంతో నిన్ను ఆరాధిస్తూ సాగేటువంటి వారిని మళ్ళీ మాయగ్రమ్మేందుకు మళ్ళీ మాయని ఏర్పాటు చేసి ఎందుకయ్యా ఇన్ని నాటకాలు ఆడతావు? అడుగంగా నొకడైన లేడనుచు నీ వాడింతువి లోకముల్ వెడగవు మాయలివేలా. కర్మమిషతో వేర్వేరు తాపంబులిందిడనేలా. ఇవి బాపి బ్రోవుమనగా హేలా కృపామూర్తి మా చెడు దుఃఖంబుల మృంగనేలా. ఈ బాధలన్నీ పడలేక ఎవరో గురువు సద్బోధ చేస్తే ఆ బోధ చెవికెక్కి తలకెక్కి దాన్ని గట్టిగా దృఢంగా విశ్వసించి నిన్ను ఆరాధిస్తూ ఆ గురుబోధతో సాగేటువంటి వారి దుఃఖాలన్నిటినీ మళ్ళీ తొలగించటానికి నువ్వు రావటం ఎందుకయ్యా, ఇదంతా సృష్టించటం ఎందుకు అంటూ ఆ పరమేశ్వరుడి సృష్టి రచనా చమత్కారంలో ఉండేటువంటి వైవిధ్యాన్ని దర్శించి అందులో ఎవరికీ అంతుబట్టని వేదాంత విశేషాలను చమత్కారంగా వ్యంగ్యంగా తెలియజేస్తూ ఆ స్వామిని ఆ వ్యంగ్యంతోనే ఆరాధిస్తూ గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన మంత్రోపాసకులు మహాపండిత కవి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి నీలకంఠేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रथ्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. श्रीलक्ष्मीनारायणाभ्यां नमः. అవిద్యావాసనామాయ ప్రకృతి. ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇదంతా కూడా మాయ యొక్క స్వభావాన్ని చెప్తున్నటువంటి నామములు. ప్రకృతి నామం తర్వాత 701వ నామం సర్వమోహిని. ఇది నమస్కారంలో శ్రీ సర్వమోహిన్యై నమః అవుతున్నది. ఈ మొత్తంగా ఈ వాక్యములన్నీ కలిపితే మాయ యొక్క స్వరూపాన్ని ఈ నామాల ద్వారా ఆవిష్కరిస్తున్నారు. ఇక్కడ ఈశ్వరుని యొక్క మాయాశక్తి చేత జగత్తు నడపబడుతున్నది. ఆ శక్తి చేత ఆవరింపబడినటువంటి జీవులు మోహింపబడుతున్నారు. మోహించుట అంటే తమ స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా దేహ తాదాత్మ్యం పొంది అవిద్యతో కొట్టుకుపోతున్నారు. అవిద్య అంటే ఒకదానికొకటి అనుకొనుట, ఇది అర్థం. ఏది తెలుసుకోవాలో తెలుసుకోలేకపోవడం, ఏది నేను కాదో అదే నేను అనుకోవడం. అలాగే దేహాదులు నేను అనుకునేటువంటి భ్రాంతి ఒకటి ఉన్నది. ఈ భ్రాంతి కూడా శక్తి వల్లనే కలుగుతున్నది. ఆ భ్రాంతి చేత ప్రపంచం నడుపుతున్నది. దాని ప్రయోజనం దానుకున్నది. అలాంటి భ్రాంతికారిణి అనే శక్తి సర్వమోహిని, సర్వ జగత్తుని మోహింపజేస్తున్న తల్లి. ఎప్పుడైతే మోహకారిణి ఆ తల్లియే, మోక్షకారిణి ఆ జగదంబయే అని తెలుస్తుందో ఆ తల్లిని సేవించే వారికి మోహం పోగొట్టి మోక్షం ఇస్తున్నదని స్పష్టపడుతున్నది. ఎందుకంటే పశువులకి తాడు బిగించేది పశువులు కాపరే, తాడు విప్పేది కూడా పశువులు కాపరే. అది వాళ్ళ యోగ్యతలను అనుసరించి విప్పుట కట్టుట అని జరుగుతూ ఉంటుంది. అందుకే సర్వమోహిని
ఆయన అమ్మవారికి నమస్కరిస్తూ ఈ తత్వమే అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబర అని చెప్పినట్లుగా జగన్ నిర్వహణకై అవిద్యారూపమైన సర్వమోహిని అయిన శక్తిగా ఉన్నటువంటి తల్లి. ఎవరో ఒకరిద్దరిని మోహింపజేయడం కాదు, సర్వులను మోహింపజేయగలిగే శక్తి ఆ మాయకు ఉన్నది. అలానే మాయాస్వరూపునికి నమస్కరించి ఆ మాయయే శక్తి అంటే ఈశ్వరుని యొక్క శక్తి అని ఎరుక కలగాలి గనక తర్వాత నామములు 702వ నామం శక్తి. ఇది నమస్కారంలో శ్రీ శక్త్యై నమః అని నమస్కరించాలి. శక్తి అనగానే పరమేశ్వరుని యొక్క చిచ్చక్తి అని అర్థం చెప్పుకోవాలి. ఈశ్వరుడు యొక్క సహజ స్వాభావికమైన ఏ శక్తి ఉన్నదో అదే మాయగా అవిద్యగా ఈ ప్రపంచంలో వ్యవహరింపబడుతున్నది. ఆ స్వాభావికమైన శక్తి అమ్మవారు. శక్తి అనగా సమర్థత అన దీని అర్థం. పరమేశ్వరుడు సమర్థుడయ్యాడంటేనే సమర్థత అనే లక్షణం ఆయన దగ్గర ఉంది. ఆ సమర్థత లక్షణమే శక్తి. అందుకే శివశక్త్యాయుక్త అని సౌందర్యాలలో ప్రసిద్ధి చెందిన ప్రథమ శ్లోకం ఎలాగూ ఉంది. అందుకే నారాయణుడు పరబ్రహ్మ, ఆయన యొక్క శక్తి ఇక్కడ స్తుతింపబడుతున్నది. అసలు అమ్మవారు అంటేనే శక్తి. ఈ శక్తి అనేటువంటి శబ్దంలో విశేషమైన అర్థాన్ని దేవి భాగవతం చెప్తోంది. ఒకటి సమర్థత, ఇంకొకటి పరాక్రమం. అందుకు ఒక్కొక్క అక్షరం 2 భావాలు చెప్తుందిట. శక్తి మొదటి సమర్థతని తెలియజేస్తే రెండవది పరాక్రమాన్ని చెప్తున్నది. అందుకు పరాక్రమంగా విజృంభించేటువంటి వీరరూపిణి అనే అర్థాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. 703వ నామం ధారణ శక్తి. ఇది నమస్కారంలో శ్రీ ధారణ శక్తి అయి నమః. శక్తులు ఎన్నో రకాలు ఉంటే మరి ధారణ శక్తిని మాత్రం ఎందుకు చెప్పారు? కేవలం శక్తి అనగానే అన్ని శక్తులు వచ్చేసాయి, మళ్ళీ విడిగా ధారణ శక్తిని ఎందుకు చెప్పారు? ఇది కూడా ఆలోచించాలి. ధారణ అంటే జ్ఞాపకం, ఇది ప్రధానమైనది. ఒకదాన్ని గ్రహించగలిగే శక్తిని, జ్ఞాపకం పెట్టుకునే శక్తిని ధారణ శక్తి అని అంటారు. కొంతమంది అద్భుతమైన జ్ఞానాన్ని చెప్తారు, కానీ అవతల వాడి గ్రహించే శక్తి ఉండద్దు. ఆ గ్రహించే శక్తిని ధారణ శక్తి అని అంటారు ఇక్కడ. అయితే ధారణ శక్తి అనేది యోగశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటారు ఇక్కడ. ధారణ లేనిది ధ్యానం లేదు. ఇంద్రియాలన్నీ నిగ్రహించుకున్న తర్వాత మనస్సు పరబ్రహ్మమును పట్టుకోగలగాలి. ఆ పట్టుకునేటువంటి శక్తిని ధారణ శక్తి అంటారు. అది నిలుకడగా పట్టుకోగలిగితే అది నిలబడుతుంది. ఆ నిలబడితే ధ్యానం అవుతుంది. అందుకే ధ్యానం నిలుకడ అయితే దానికి ఉండేటువంటి పద్ధతి ధారణ అవుతున్నది. ఆ ధారణ శక్తి చాలా ప్రధానం గనక పరబ్రహ్మమును పట్టుకునేటువంటి ధారణ శక్తిగా ఉన్న తల్లి, జ్ఞాపకముగా ఉన్న తల్లి, దేన్నైనా గ్రహించగలిగే శక్తి. ఇన్ని రకాల అర్థాలు ధారణ శక్తి అనే మాటలో దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన శక్తి తర్వాత ధారణ శక్తి చెప్పడంలో మరొక ఆంతర్యం ఉంది. ఇక్కడ జగన్నిర్వాహకమైన పరమేశ్వర శక్తిని చెప్తున్నారు ఈ నామాల వరుసలో. ఆ శక్తి గొప్ప ధారణ శక్తి. ఎందుకంటే ఏ జీవుడు ఏమిటి, వాడికి ఏమి ఇవ్వాలి అనేటువంటి గుర్తు, జ్ఞానము అంతా పరబ్రహ్మ శక్తికి ఉన్నది. అందుకే పరమేశ్వరుడి శక్తి జీవుల కర్మఫలాన్ని ఇస్తున్నది. జీవుడు తాను చేసిన కర్మలేమిటో ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే నిన్న మొన్నటి కర్మలు కావివి, అనేక జన్మల నుంచి చేసిన కర్మల యొక్క వాసనలు ఈ జన్మలో వచ్చాయి. వాటి బట్టి సుఖదుఖాలు కలుగుతున్నాయి. వాడి కర్మలకు అనుగుణంగా పరమేశ్వరుడు సుఖదుఖాలు కలిగిస్తున్నాడంటే వీడి కర్మలేమిటో ఆ పరమేశ్వరుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క జ్ఞాపకం సామాన్యం కాదు. మేధావి విక్రమక్రమ అన్నారు ఇక్కడ. అందుకే ధారణ శక్తి అంటేనే పరమేశ్వర శక్తి. ప్రతి జీవుడికి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలని ఒక వ్యవస్థ ఈ విశ్వంలో దాగి ఉంది. అంతేగాని పరమేశ్వరుడు ఎక్కడో కూర్చుని కర్మలు ఇవ్వడు, విశ్వంలో వ్యాపించిపోయాడు ఆయన. వ్యవస్థ ఉన్నది ఈ ప్రపంచంలో. ఇవాళ విత్తనం వేసామంటే అది మళ్ళీ ఎప్పుడు వృక్షముగా బయటికి రావాలి అనేది ప్రకృతి వ్యవస్థలో దాగిన ఒకానొక అద్భుత శక్తి. ఆ శక్తియే జీవుల కర్మలన్నీ గుర్తుపెట్టుకుని దాని తగ్గ ఫలాన్ని ఇస్తున్నది. అదే ధారణ శక్తి అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం చిదచిచ్చక్తి యోగిని. 704వ నామం శ్రీ చిదచిచ్చక్తి యోగిన్యై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ పరాశక్తి ప్రపంచాన్ని నడుపుతోందో ఆ పరాశక్తిని మరువకుండా గుర్తుపెట్టుకోవాలంటే ఆ గుర్తుపెట్టుకునే శక్తి కూడా ఆమె అని తెలుసుకోవాలి. ఆ ధారణ శక్తిగా అమ్మవారు ఉన్నారు. వేదముల యందు శ్రద్ధాసూక్తము, మేధాసూక్తము ఇత్యాది ఉన్నాయి. అలాగే ధారణకు సంబంధించిన మంత్రములు కూడా ఉన్నాయి. ఆ ధారణా మంత్ర శక్తి ఈ నామంలో గ్రహించవచ్చు. ఇప్పుడు చిదచిచ్చక్తి యోగిని నామ వివేచన చేయాలి. ఇది ఒక అద్భుతమైన నామం. చిత్, అచిత్, శక్తి, యోగిని 4 శబ్దములు కలిసిన నామం ఇది. చిత్తు, అచిత్తు అనే 2 ఈ శబ్దములకు అర్థం తెలుసుకోవాలి. చిత్ అంటే చైతన్యం, అచిత్ అంటే జడం. ఇది తెలుసుకోవాల్సింది. జడము చైతన్యము ఈ 2 కలిసిపోయే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. దానివల్ల ఒక్కొక్కప్పుడు అయోమయానికి గురవుతుంటాం. ఒక్కొక్కప్పుడు ఏమిటి, ఎప్పుడు అదే అయోమయం. ఏమిటంటే జడమైన దాన్ని చైతన్యం అనుకుంటాం, చైతన్యమైన దాన్ని జడం అనుకుంటాం.
అయితే ఈ చైతన్యం ఏది, జడమేమిటి, ఈ రెండు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి వేదాంత శాస్త్రంలో చిజ్జడ గ్రంథి అంటారు. ఇక్కడ శంకర భగవత్పాలు వారు దీని మీద అద్వైత వేదాంతంలో చాలా చర్చ చేశారు. ఈ గ్రంథి భేదించకపోతే అదే గ్రంథి భేదనము, అదే మోక్షం. గ్రంథి అంటే ముడి, మనకు ముడి పడిపోయిందట. దేనితో ముడి అంటే చిత్తికి అచిత్తికి ముడి పడిపోయి అచిత్తిని చిత్తని, చిత్తిని అచిత్తని భ్రాంతి పడుతూ జన్మ పరంపరలో కొట్టుకుపోతున్నాం. అదే మోహం. ఆ మోహమే ఈ రెండింటికి ముడివేసింది. ఆ ముడిపడినటువంటి శక్తి ఏది ఉందో అది మోహిని శక్తి. అది యోగిని అంటే కలుపునది. చిత్తిని అచిత్తిని ఈ రెండు శక్తులని కలిపేటువంటి యోగిని అయిన మాయ శక్తే అమ్మవారు. యోగిని అంటే కలుపునది, ఇది అర్థం ఇక్కడ. అయితే చిత్ అంటే ఏమిటి, అచిత్ అంటే ఏమిటి ఇప్పుడు చర్చ చేసుకోవాలి. చిత్ అనగా చైతన్యం అన్నాం. చైతన్యం అంటే ఆత్మ. అచిత్ అనగా జడమైనది, అనగా దేహములు, ఇది అర్థం. ఈ దేహం జడమే. ఇందులో ఏదైనా తనంత తాను చైతన్యవంతంగా వ్యవహరించగలదా? మనం ఆలోచించాలి ఒక్కసారి. చర్మము కానీ, ఎముకలు కానీ, మాంసము కానీ, మన శరీరంలో ఉన్న ఇతర అవయవాలు, బహిరవయవాలు, అంతరవయవాలు, ఇవన్నీ కూడా నిజానికి జడములే. వాటంతట ఏమీ చేయలేవు, కేవలం పంచభూత వికారాలు. కానీ వాటి లోపల చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం ఎవరిది, ఇది ఆలోచించాలి. అజ్ఞానం చేత ఏమనుకుంటామంటే జడమైన శరీరానికే చైతన్యమైన భ్రాంతితోనే జీవితం అంతా గడిపేస్తాం. కానీ నేను అనబడే ఒక మహా చైతన్యాన్ని జడమైన శరీరంతో కలుపుతున్నాం. కానీ ఈ శరీరానికి కూడా చైతన్యం ఇచ్చేటువంటి ఒక చిత్ లోపల ఉన్నది. ఆ చిత్తే సత్, అదే సత్య జ్ఞానాత్మగా చెప్పాం. ఎల్లవేళలా ఉండే ఆ సత్ చిత్, అదే పరమాత్మ. ఆ చిత్ ఒకటి ఉంది కనుక నేను అనుకోగలుగుతున్నావు. కనుక నేను అనే నిస్ఫురణ ఉన్నదే, అది చైతన్యం వల్ల వచ్చింది కానీ జడం వల్ల రాలేదు. కానీ నేననే ఆ స్ఫురణని జడమైన శరీరంతో కలిపేశావు నువ్వు. అంటే చిల్లక్షణమైన అహం అచిత్ అయినటువంటి శరీరంతో కలిపేసి వ్యవహారం వెళ్ళిపోతుంది. ఆ కలపడమే మోహం. ఆ మోహకారిణైన శక్తి అమ్మవారు. అందుకే చిదచిచ్చక్తి యోగిని అనే మాట అంత గొప్పగా చెప్పారు. ఈ రెండు కలిసే ఉన్నాయి. జడమైన శరీరంలోనే చైతన్యమైన ఆత్మ కూడా కలిసే ఉన్నది. ఎలా కలిసింది అంటే ఆపాదతలమస్తక అన్నారు. పాదతలం నుంచి అంటే అరిపాదాల నుంచి తల వరకు కూడా చైతన్యం వ్యాపించి ఉన్నది. ఆ చైతన్యం భిన్నముగా లేదు, ప్రతి అణువు వ్యాపించిపోయింది. అందుకే అయోమయం ఏర్పడుతున్నది. అందుకు జాగ్రత్తగా ఈ రెండిటికి వేరు చేసి చూడగలిగే వివేకం కలిగితే, అది విచారంలోకి వెళితే, అది ధారణాశక్తి అయితే అప్పుడు మోక్షం లభిస్తున్నది. అందుకే చిదచిచ్చక్తి యోగిని అన్నప్పుడు చైతన్యవంతుడైన జీవుడికి జడములైన దేహములతో అనుబంధాన్ని ఏర్పరిచే తల్లి, ఇది ఈ నామానుకున్న అర్థం. అంటే ఏ జీవుడికి ఏ శరీరం ఇవ్వాలి, వాడు చేసుకున్నటువంటి కర్మలకు అనుగుణంగా శరీరం లభిస్తుంది. అప్పుడు వాడి యొక్క ఆ చైతన్యాన్ని ఆ శరీరంతో ముడిపెడుతూ నడుపుతున్న తల్లి చిదచిచ్చక్తి యోగిని. ఒక విచారణాత్మకమైన అద్భుత నామం ఇది. అందుకు ఒకవైపు వేదాలు, మరొక వైపు ఉపనిషత్తులు కలిసిపోయి లక్ష్మీ సహస్రనామాలు దొంతలుగా మనకు కనబడుతున్నాయి. ఇంతవరకు మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఆగ్నేయి, పార్థివ, ఆప్య, వాయవ్య, వ్యోమకేతన, అక్కడి నుంచి పంచభూతాత్మకంగా ఉన్న అమ్మవారిని చూపిస్తూ, సత్యజ్ఞానాత్మికానంద బ్రాహ్మి బ్రహ్మ సనాతని అన్నప్పుడు శుద్ధ బ్రహ్మమును చూపిస్తూ, అవిద్యావాసన మాయా అన్నప్పుడు మాయాశక్తిని చూపిస్తూ, ఆ మాయాశక్తే చిదచిచ్చక్తుల్ని కలిపి నడుపుతున్నటువంటి యోగిని అని అద్భుతమైన నామంతో చెప్పారు. చిదచిచ్చక్తి యోగిని అని అమ్మవారికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ గురుదత్త, విద్య నేర్చుకునే శిష్యుడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం వినయం. వినయం ఉన్నప్పుడే విద్య సద్విద్యగా పరిణమిస్తుంది, సమాజ శ్రేయస్సుకు పనికొస్తుంది. విద్య అంటే జ్ఞానాన్ని కలిగించేది అని అర్థం. ఏ విధమైన జ్ఞానం కలిగిస్తుంది అయితే? దీనికి సమాధానం సందర్భాన్ని బట్టి ఉంటుంది. వైద్యాన్ని అభ్యసించే వారికి వైద్య జ్ఞానమే విద్య కదా, ఆరోగ్యమే దాని యొక్క ఫలం. సంగీతాభ్యాసం చేసేవారికి సంగీత జ్ఞానమే విద్య, శ్రవణ సుఖమే దాని ఫలం. అలాగే తత్వాభ్యాసం చేసేటప్పుడు పరమాత్మ తత్వమే విద్య కదా,
అఖండానందమే దానికి ఫలం. ఇలా ప్రతి విద్యకు ఒక్కో ఫలం ఉంటుంది. అయితే ఏ విద్య అయినా శిష్యుడికి బాగా అబ్బాలంటే కేవలం శాస్త్రాలను కంఠస్థం చేస్తే చాలదు. ప్రతి శాస్త్రంలోనూ కొన్ని కీలక రహస్యాలు ఉంటాయి. అవి తెలిసినప్పుడే ఆ విద్యాఫలం పూర్తిగా అందినట్టు అవుతుంది. అవి గురువులు బోధిస్తేనే వస్తాయి. వారు బోధించాలంటే శిష్యుడికి వినయం ఉండాలి కదా. వినయవంతుడైనటువంటి శిష్యుడికి గురువు శాస్త్ర రహస్యాలను బోధించి విద్యను లోతుగా అభ్యసించేలా చేస్తాడు. అలా అభ్యాసం చేయగా చేయగా వాడి బుద్ధి వికాసం చెందుతుంది. ఆ వికాసం వల్ల ఆ విద్యలోని కొత్త కోణాలను స్వయంగా దర్శించటమే కాక తన శాస్త్రానికి సంబంధం లేని తత్వాలను కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ స్థాయికి చేరినవాడు తన శాస్త్ర విజ్ఞానాన్ని కేవలం వివరించటంతో ఊరుకోడు, దాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తాడు కూడా. సమాజ క్షేమానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. విద్య ఆ స్థాయికి చేరినప్పుడు అది సద్విద్యగా మారుతూ ఉంటుంది. సద్విద్య అంటే అందరికీ శాశ్వత సుఖాన్ని అందించగల పరతత్వాన్ని అందించేది. ఇందాక చెప్పిన మానసిక వికాసం కలిగినప్పుడు ఏ విద్యలోంచి అయినా ఈ సద్విద్య బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని విద్యలకు అదే మూలం గనుక కదా, అదే మూలం. అయితే గురువులు వినయం గల శిష్యులకే తమ శాస్త్ర రహస్యాన్ని ఎందుకు బోధించాలని సందేహం కలగవచ్చు కదా. ఎందుకంటే వినయం సత్ప్రవర్తన ఉన్నప్పుడు మాత్రమే మనస్సులో ఆ వికాసం కలుగుతూ ఉంటుంది. అప్పుడే విద్య సద్విద్యగా మారుతుంది. అంటే వికారం లేనటువంటిది, వికాసం కలిగే మనస్సు కలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్రీతిని గౌరవాన్ని నటించి శాస్త్ర రహస్యాలు తెలుసుకుందాం అనుకుంటే వారు ఆ విద్యలో నిపుణులు కావచ్చేమో, కానీ గురుబోధ వల్ల కలగలిసినటువంటి వికాసం మాత్రం వారికి కలగదు. ఏదో విద్యను నేర్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్, కానీ నిజమైనటువంటి ఆనందం దాంట్లో దొరకదు. వారి మనస్సులోని దుస్సంస్కారం దానికి అడ్డుపడుతూ ఉంటుంది. అలాంటి వారి విద్య కాగితం మీద గీసిన చంద్రుడి బొమ్మ లాంటిది. కాగితం మీద చంద్రుడి బొమ్మ ఎంత అందంగా ఉన్నా వెన్నెలను ఇవ్వలేదు కదా, వెన్నెలు ఇవ్వలేదు కదా, అది ఆ వెలుతురు వెలుతురు ఇవ్వలేదు కదా, ఆ చల్లదనంతో ఉండినటువంటిది ఇవ్వలేదు కదా. బొమ్మ బాలే బాగుంది, ఎంత బాగుంది, అబ్బా చంద్రుడు, నదులు, చాలా బాగా అద్భుతంగా గీశాడు బొమ్మ, అది బెస్ట్ పెయింట్. నిజమే, పెయింటర్ది బెస్ట్ పెయింట్. చంద్రుడు అక్కడ ఉన్నాడు, ఉన్నట్టుగానే భావన ఉన్నది, కానీ వెలుతురు ఇవ్వలేడు కదా, కానీ చల్లదనాన్ని ఇవ్వలేడు కదా. అలాగే వినయాన్ని నటించేవారి విద్య కూడా ధనార్జనకు పనికి వస్తుందేమో, కానీ వారి ఉన్నతికి కానీ సమాజ క్షేమానికి కానీ పనికిరాదు అని తెలుస్తుంది. ఈ పెయింట్ ఎట్లా గోడకు వేసి దానికి ఫస్ట్ ప్రైజ్ ఎట్లా వస్తుందో వస్తుంది, వేసిన వాటికి వస్తుంది, నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది. కానీ దాంట్లో వేసినటువంటి ఆ చంద్రుడి వెలుతర రాదు కదా మనకు. కనుక విద్య ఎంత ముఖ్యమో వినయము అంతకన్నా ముఖ్యము. నేర్చుకునే గురువు పట్ల ప్రీతి గౌరవం మనస్సులో ఎప్పుడూ ఉండి తీరాలి అని. ఆ గౌరవం లేకపోతే, ప్రీతి లేకపోతే ఆ విద్య అబద్ధ వాళ్లకు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.